చేయి పట్టి నడిపించాల్సిన తండ్రి చిన్న వయసులోనే కన్నుమూశారు. తండ్రి లేకపోయినా అన్న అని పిలిచే అవకాశం కూడా లేకుండా ఇద్దరు సోదరులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఇంటి పోషణ కోసం సేల్స్ గర్ల్గా పనిచేసింది ఆమె. అదే సమయంలో మోడలింగ్ చేస్తూ సినిమా అవకాశాలు సంపాదించుకుంది. టీవీ షోస్, ప్రోగ్రామ్స్ చేస్తూనే గుర్తింపు తెచ్చుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్గా తమిళ్లో చాలా సినిమాలు చేసింది. కానీ తెలుగమ్మాయి అయి ఉండి టాలీవుడ్లో హీరోయిన్గా అవకాశాలు రాలేదు ఆమెకు. అడపాదడపా సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయింది. అయితే ఇటీవల రిలీజ్ అయిన ఓ సినిమాతో తెలుగునాట కూడా ట్రెండింగ్గా మారింది. ఆమె మరెవరో కాదు, సంక్రాంతికి వస్తున్న మూవీలో భాగ్యంగా నటించిన ఐశ్వర్య రాజేష్ తండ్రి రాజేష్ గతంలో నటుడిగా, హీరోగా పలు సినిమాల్లో నటించారు. ఇక ప్రముఖ హాస్య నటి శ్రీలక్ష్మి ఈమెకు అత్తయ్య అవుతుంది. అయితే ఐశ్వర్య రాజేష్ తండ్రి ఈమె చిన్నప్పుడే మరణించారు. ఇద్దరు సోదరులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దాంతో కుటుంబ పోషణ కోసం టీనేజ్లోనే సేల్స్ గర్ల్గా పనిచేశానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది ఐశ్వర్య. తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ రాంబంటూ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది ఐశ్వర్య రాజేష్. ఆ తర్వాత టీవీ హోస్ట్గా, హీరోయిన్గా క్రేజ్ని సొంతం చేసుకుంది. ఐశ్వర్య తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి, మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్ తదితర సినిమాలో నటించింది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మెయిన్ హీరోయిన్గా బ్లాక్ బస్టర్ని సొంతం చేసుకుంది. ఇందులో ఐశ్వర్య పోషించిన భాగ్యం రోలుకు ప్రశంసలు వచ్చాయి. మొత్తానికి సేల్స్ గర్ల్ హీరోయిన్గా దూసుకుపోతుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.